ఎర్లీ మార్నింగ్లో లేచి రెడీ అవ్వాలంటే ఎక్కలేని బాధ వచ్చేస్తుంది నాకు, కానీ ఒక్కొక్కసారి తప్పదు కదా. మేమైతే మార్నింగే లేచి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాయి అనమాట టెంపుల్కి. ఆన్ ద వేలో చూస్తే సిగ్నల్ పాయింట్ దగ్గర చాలా ఫ్లవర్స్ అమ్ముతున్నారు. ఫ్లవర్స్ చాలా చీప్ అండ్ ఫేమస్ అంట, మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి. ఎర్లీగా స్టార్ట్ అవడం వల్ల బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో అమోగా మా రెస్టారెంట్ హైవే మీద ఉంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాను. మా మూవీకి ఇది ఫస్ట్ టైం లాంగ్ జర్నీ. చాలా చక్కగా కూర్చొని బయట అంతా చూసుకొని ఎంజాయ్ చేస్తుంది. సో అలానే టెంపుల్ వచ్చేసింది. టెంపుల్ కి కొంచెం వాక్ చేయాలి. సో ఆన్ ద వేలో మనకి చాలా స్టాల్స్ ఉన్నాయి, చక్కగా చూసుకుంటూ వెళ్ళిపోయాం. ఫైనల్లీ టెంపుల్ కి రీచ్డ్ అనమాట. టెంపుల్ కి ఆపోజిట్ లో మనకి కోనేరు ఉంది. ఇక్కడ స్నానాలు చేసి అందరు టెంపుల్ కి వెళ్తున్నారు. అంటే మంచి యాక్టివ్ గా ఉన్నారు. హియర్ కమ్స్ మై అత్తయ్య అండ్ మామయ్య. మా మామయ్య బ్యాక్గ్రౌండ్ బాగా పడాలి అని వార్నింగ్ ఇస్తున్నారు నాకు. స్వీట్ వార్నింగ్ వెళ్ళింది. టెంపుల్కి అయితే మొబైల్ నాట్ అలౌడ్. సో బయట నుంచి మేము ఫొటోస్ వీడియోస్ అన్ని షూట్ చేసుకుంటున్నాం. ఇంతకీ నేను వెళ్ళిన టెంపుల్ అయితే మీకు చెప్పలేదు. ఈ టెంపుల్ వచ్చేసి మనకి శ్రీకాకుళంలో ఉంటుంది. ఈ టెంపుల్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మార్చ్ అండ్ అక్టోబర్ మంత్స్ లో డైరెక్ట్ సన్ రైజ్ దేవుడి పాదాల మీద పడతాయి. ఈ టెంపుల్ ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి. బాయ్.